కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ పి విశ్వనాథ్ వ్యవహార శైలి చుట్టూ ఒక పెద్ద వివాదం చుట్టుకుంది. అధికారులపై కఠిన చర్యల పేరుతో దురుసు ప్రవర్తన, అవమానకర వ్యాఖ్యలు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటి ఆరోపణలు వెలువెత్తాయి. నిన్న జరిగిన అధికారుల సమావేశంలో రెవెన్యూ అధికారి వాజిద్ పై కమిషనర్ గెట్అవుట్, నిన్ను సస్పెండ్ చేస్తా అంటూ పబ్లిక్గా తిట్టడంతో ఆ అధికారి తీవ్ర మానసిక ఆవేశానికి లోనయ్యి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ సంఘటనతో కర్నూలు కార్పొరేషన్ అంతా షాక్లో మునిగిపోయింది. ఉద్యోగుల వర్గాలు మండిపడుతూ ఇదొక అధికారులపై దౌర్జన్యం, భయపెట్టే పాలన అంటూ ఆందోళనకు దిగారు. గత 2.5 నెలల్లోనే 20 మంది ఉద్యోగులకు పైగా మెమోలు, 3 సస్పెన్షన్లు, పలు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వెనుక ఆయన అంతర్యం ఏముందో ఆయనకే తెలియాలని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ పరిమాణాలపై కార్పొరేషన్ ఉద్యోగులు తీవ్రంగా స్పందిస్తూ సోమవారం నుండే సామూహికంగా మెడికల్ లీవ్కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. నగర ప్రజాసేవలు దెబ్బతినే అవకాశం ఉన్నందున ఈ ఉద్యమం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. సమస్య తీవ్రతను గుర్తించిన మేయర్ బివై రామయ్య తక్షణమే రంగప్రవేశం చేసి కమిషనర్ను సమాధానపరిచే ప్రయత్నం చేశారు. ఉద్యోగులు మాకు గౌరవం కావాలి, భయం కాదు అంటూ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. సంఘటనపై స్పందించిన మేయర్ బివై రామయ్య మధ్యవర్తిత్వం చేసి ఉద్యోగుల ఫిర్యాదులను విన్నారు. కమిషనర్తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన తరువాత పరిస్థితి తాత్కాలికంగా శాంతించింది. కర్నూలు నగరంలో వినియోగదారులకు పెద్ద సంబరంగా జీఎస్టీ పన్నుల తగ్గింపుతో షాపింగ్ ఫెస్టివల్ రేపటి నుండి అనగా 6/9/2025 ప్రారంభం కానుంది. ఈ ఫెస్టివల్ 8వ తేదీ వరకు ఎస్ఏపీ క్యాంప్లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో టీవీలు, ఫ్రిడ్జులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, నిత్యావసర వస్తువులను ప్రదర్శన స్టాళ్లు ఏర్పాటు చేయబడి ప్రజలకు కొనుగోలు సౌకర్యం అందించనున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు జిల్లా కలెక్టర్ షాపింగ్ ఫెస్టివల్ను సందర్శించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు అందుబాటులో ఉన్న వస్తువులను తగ్గిన ధరలలో కొనుగోలు చేసే అవకాశం పొందుతారని అధికారులు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం జరుగుతున్న రాత పరీక్షలు కర్నూలులో ప్రశాంతంగా కొనసాగాయి. ఈ పరీక్షల నిర్వహణను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వయంగా పర్యవేక్షించారు. ఆదివారం కర్నూలు జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని, భద్రతా ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరీక్షల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంత వాతావరణంలో సాగాయని తెలిపారు. మొత్తం 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు జిల్లాలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయని ఆయన చెప్పారు. కర్నూలు కేంద్రంలో మొత్తం 261 మంది అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు. పరీక్ష 2 విడతల్లో నిర్వహించబడ్డాయి. పేపర్ 1 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు జరిగాయి. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బందిని అప్రమత్తంగా ఉంచినట్టు ఎస్పీ తెలిపారు. కర్నూలు నగరం నిన్న సాయంత్రం నుండి రాత్రి వరకు భక్తి భావనలతో మునిగిపోయింది. తుంగభద్ర నది తీరంలోని సంకల్బాగ్ దుర్గాఘాట్ వద్ద దుర్గామాత నిమజ్జన మహోత్సవం ఘనంగా ప్రారంభమయ్యింది. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు, ఇది కేవలం ఉత్సవం కాదు, మన సంస్కృతి, మన ఆధ్యాత్మిక జీవన విధానం, మన తల్లిదండ్రుల సాంప్రదాయాల ప్రతిబింబమని భావోద్వేగంతో పేర్కొన్నారు. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మన కర్నూలులో ఇలాంటి కార్యక్రమం జరగడం మన అదృష్టమన్నారు. 25 సంవత్సరాల క్రితం కర్నూలు నగరంలో తొలిసారిగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించామని ఆయన చెప్పారు. అప్పట్లో 5 నుండి 10 విగ్రహాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు ప్రజల భక్తి శ్రద్ధలతో 250కి పైగా విగ్రహాలు ఏర్పాటయ్యే స్థాయికి చేరింది అని వారు అన్నారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాల 10 రోజుల పాటు నియమ
నిష్టలతో సాంప్రదాయం పద్ధతిలో నిర్వహించి నిమజ్జన మహోత్సవం ముగించడం కర్నూలు ప్రజల భక్తి తత్పరతకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం తమ ఇళ్లలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేసి నిమజ్జన కార్యక్రమానికి సహకరించడం కర్నూలు నగరానికే ప్రత్యేక గౌరవం తెచ్చింది అని వారు అన్నారు. రాష్ట్రంలో విజయవాడ తర్వాత ఇంత ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే నగరం కర్నూలు అనే పేరు రావడం కర్నూలు వాసులకు గర్వకారణం అని ఆయన తెలిపారు. నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించిన నగర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ నిమజ్జన మహోత్సవం విజయవంతంగా సాగేందుకు కృషి చేసిన మున్సిపల్, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులకు టీజీ వెంకటేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దంపతులు, మేయర్ బివై రామయ్య, ఎమ్మెల్యే గౌరు చరిత, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, బివి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకండి, సత్ప్రవర్తనతో జీవించండి. ఈ సందేశంతో కర్నూలు పోలీసులు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేర నియంత్రణలో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టారు. నేర చరిత్ర గలవారు, చెడు నడత కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లను పిలిపించి పోలీసులు ప్రత్యక్షంగా మాట్లాడి మార్పు దిశగా సలహాలు ఇచ్చారు. సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదగాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. అలాగే నేర ప్రవర్తన కొనసాగితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కౌన్సిలింగ్ సందర్భంగా పలువురు పోలీసులు చట్టం భయంతో కాకుండా మంచితనంతో జీవించండి అంటూ రౌడీ షీటర్లలో మార్పు తీసుకురావాలనే సంకల్పాన్ని వారు వ్యక్తం చేశారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. హిందూపురం ఎంపీ పార్థసారథితో కలిసి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం రంగనాయకులు మండపంలో ఆలయ అర్చకులు ఎంపీ నాగరాజు గారికి వేదాశీర్వచనం అందజేశారు. ఎంపీతో పాటు రాష్ట్ర కూర్పు కార్పొరేషన్ డైరెక్టర్లు రామకృష్ణ పర్ల, శ్రీనివాసులు, కర్నూలు 40వ వార్డు మున్సిపల్ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ కూడా స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్శనలో ఎంపీ నాగరాజు స్వామివారి ఆశీస్సులతో కర్నూలు ప్రజల సంకల్పాలు, అభివృద్ధి కార్యక్రమాలు పట్ల తన భక్తి మరియు నిబద్ధతను వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో ప్రజా సమస్యల వేగవంతమైన పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రేపు అనగా సోమవారం నిర్వహించబడును. ఈ ప్రజా సమస్య వేదిక కార్యక్రమం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం సునైన ఆడిటోరియంలో పోలీసులకు చెందిన సమస్యలు కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన, అలాగే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లోని సమస్యలు ఎస్బీఐ ఉద్యోగుల కాలనీ నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించబడుతుంది. కర్నూలు మున్సిపల్ కమిషనర్ పి విశ్వనాథ్ అయితే ఈ వేదికకు రాలేని వారికి స్థానిక సచివాలయాల్లోని అడ్మిన్ కార్యదర్శి ద్వారా కూడా ఫిర్యాదులు పంపొచ్చని, వీటిని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్వీకరించి పరిష్కార చర్యలు తీసుకుంటారని చెప్పారు. అంతేకాక అన్ని సచివాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు చేసి కమిషనర్తో నేరుగా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదుదారులు సంప్రదించుకునే అవకాశం కల్పించారు. ఈ విధంగా ప్రజలకు సౌకర్యవంతమైన మరియు సమయ సారిన సేవను అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కమిషనర్ తెలిపారు. ప్రజా సమస్యలను సమగ్రంగా సమయ పరిమితిలో పరిష్కరించేందుకు మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు, స్థానిక సచివాలయాలు మరియు ఇతర శాఖలు కలిసి పనిచేస్తుండడం వలన జిల్లా ప్రజలకు నిరంతర న్యాయసమ్మత సేవలు అందించబడతాయని అధికారులు వెల్లడించారు.